గిరిజనుల ఎదుగుదలకి అడ్డుపడుతున్న హిందూ వ్యవస్థ, గిరిజనుల ఎదుగుదలకి అడ్డుపడుతున్న కుల వ్యవస్థ. నేను ఈ టాపిక్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే కుల వ్యవస్థ విధ్వంసం అనే పుస్తకం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇదే ఆ పుస్తకం. ఈ పుస్తకంలో నుంచి ఈ టాపిక్ని తీసుకోవడం జరిగింది. సో కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట ఈ పుస్తకంలోనే ఉండిద్ది అనమాట. కావాలంటే ఎవరైనా చదువుకోవచ్చు. సో అయితే అసలుకి హిందూ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ గిరిజనుల ఎదుగుదలకి ఎలా అడ్డుపడుతుంది? మన భారతదేశంలో అసలు గిరిజనుల సంఖ్య ఎంత, వాళ్ళు జీవిస్తున్న విధానం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దానికంటే ముందు నేను మీకు ఇవాళ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ హిందూ వ్యవస్థ వల్ల, కుల వ్యవస్థ వల్ల భారతదేశంలో తక్కువ కుల వాళ్ళు, దళితులు నాశనం అయిపోయారని చాలామంది అంటారు. 100కి 100 మంది అంటారు. కరెక్టే, వాళ్ళు నాశనం అయిపోయారు. కానీ అదే హిందూ వ్యవస్థ వల్ల, అదే కుల వ్యవస్థ వల్ల నాశనం అయిపోయిన ఇంకొక జాతి ఉంది. వాళ్ళే గిరిజనులు, వాళ్ళే ఆదివాసీలు, వాళ్ళే అడవుల్లో బ్రతికే వాళ్ళు అన్నమాట. సో కాబట్టి ఈ హిందూ వ్యవస్థ వల్ల, కుల వ్యవస్థ వల్ల నాశనం అయిపోయింది దళితులు మాత్రమే కాదు, ఈ గిరిజనులు కూడా. సో అసలు వాళ్ళు ఎలా నాశనం అయిపోయారు, అసలు భారతదేశంలో వాళ్ళ సంఖ్య ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది మనం ఇంకొంచెం ముందుకెళ్తే భారతదేశంలో వాళ్ళ సంఖ్య అంటే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆ గిరిజనుల సంఖ్య ఎంతమంది ఉంటారంటే ఈ గిరిజనుల సంఖ్య 1,30,00,000 ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. ఏది 1940లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ బుక్ రాసినప్పుడే దగ్గరగా 1,30,00,000 మంది ఉంటారు, ఇంకా పెరిగి ఉండవచ్చు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారన్నమాట ఈ బుక్లో. సో కాబట్టి గిరిజనుల సంఖ్య అంతా 1940, 50లోనే 1,30,00,000 అంటే దగ్గరగా 2 కోట్లు అన్నమాట. వాళ్ళ సంఖ్య ఎంత అంటే 2 కోట్లు. ఆ తర్వాత వాళ్ళు జీవిస్తున్న విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్, మన భారతదేశంలో ఆ గిరిజనులు నివసిస్తున్న ఆ విధానాన్ని మనం చూద్దాం. అయితే 1000 సంవత్సరాల నాగరికత ఉన్న దేశంలో గిరిజనులు తమ ఆదిమ అనాగరిక స్థితిలోనే ఉన్నారనేది నిజం. కొన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి వాళ్ళు నాగరికత మొదలుపెట్టినా కానీ వాళ్ళు ఏ ఫస్ట్ స్టేజ్లో అయితే మొదలుపెట్టారో అదే ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. ఆ తర్వాత రెండో పాయింట్, వాళ్ళు జీవిస్తున్న విధానం. నేను చెప్తుంది వాళ్ళు జీవిస్తున్న విధానం. ఫస్ట్దేమో వాళ్ళు ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే ఉండిపోయారు. ఏది